10 ఏళ్ల ప్రభుత్వంలో కీ పర్సన్, ముఖ్యమంత్రికి తనయుడు, అఫీషియల్గా తండ్రి, కానీ అనఫీషియల్గా కొడుకే సీఎం. పైగా ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం మాట్లాడేది ఇప్పుడు కేటీఆర్ గురించి. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే కేటీఆర్ను సార్ దూరం పెడుతున్నారా, లేక కేటీఆరే దూరంగా ఉంటున్నారా? బావ రాకతో బావమర్దిపై ఎఫెక్ట్ పడింది అనుకోవాలా? ఇంతకీ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్లో ప్రక్షాళన మొదలైనట్టు కనిపిస్తోంది. మంత్రిగా పాలన చేసినన్ని రోజులు అహంకార భావంతో మెదిలారు. తానే రాజు, తానే మంత్రి అనే విధంగా పాలన చేశారు. దీంతో కింది స్థాయి ప్రజల్లో చాలా వరకు మైనస్ అయ్యారు. చివరికి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నేలకు కొట్టేశారు. లోక్సభ ఎన్నికల్లోనైతే సత్తా చాడదామనుకున్నారు, కానీ అది కూడా బెడిసికొట్టింది. మూలిగినెక్కపై తాటికాయ వచ్చి పడ్డట్టు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి బాధలో ఉన్న ఆ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీని వీడతాడో తెలియక కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారు. అందుకే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే ఆ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాలి. నిన్న జరిగిన గ్రేటర్ ఎమ్మెల్యేల మీటింగ్లోనూ కేటీఆర్ కనిపించలేదు. కానీ ఆయన బదులు ఎమ్మెల్యే హరీష్ రావు కనిపించారు. కీలకమైన పార్టీ సమావేశాలకు కేటీఆర్ దూరంగా ఉండటంపై చర్చ మొదలైంది. పార్టీలోనే కాదు, బయట కూడా దానిపై చర్చించుకుంటున్నారు. కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే ఉన్నాయి. ఇటీవల ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ ప్రచారం మరింత విస్తృతమైంది. పైగా ఇప్పుడు ఫామ్ హౌస్ మీటింగ్లో కేటీఆర్ కనిపించకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. వాస్తవానికి కేటీఆర్ కంటే ముందు నుంచి పార్టీలో ఉంది హరీష్ రావు. పైగా కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ప్లేస్లో కొనసాగారు. ఎప్పుడైతే కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారో అప్పుడు కేసీఆర్ చక్రం తిప్పారు. కుమారుని కోసం హరీష్ రావును మెల్లగా సైడ్ చేశారు. అలా హరీష్ రావును పక్కన పెట్టి కొడుకును అందలమెక్కించారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండగా కేటీఆర్ రాజభోగాలు అనుభవించారు. హరీష్ రావుకు ఏదో ఒక పదవి ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే పార్టీ సంక్షోభంలో పడిందో అప్పుడు కేసీఆర్కు మళ్ళీ హరీష్ రావు గుర్తొచ్చారు. పార్టీని కాపాడుకుంటేనే మనకు లైఫ్ ఉంటుందని కేటీఆర్తో కేసీఆర్ అన్నారట. అందులో భాగంగానే కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారట. పైగా కేసీఆర్ వయసు మీద పడుతున్న కొద్దీ బయట ఎక్కువగా తిరగలేడు. ఏం చేసినా ఈలోగానే చేయాలనేది కేసీఆర్ ప్లాన్. కొడుకు కోసం బంగారు భవిష్యత్తు సెట్ చేయాలంటే ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గాలి. అందుకే హరీష్ రావును మీటింగ్లో కూర్చోబెట్టుకుని కొడుకు లేని ప్రియారిటీ అల్లునికి ఇస్తున్నారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ ఒప్పుకుంటారా? తండ్రి స్కెచ్ను కేటీఆర్ అర్థం చేసుకుని సైడ్ అవుతారా అన్నది ఇక్కడ ఆలోచించాలి. వాస్తవానికి పార్టీలో 10 ఏళ్ల ప్రభుత్వంలో హరీష్ రావు ట్రబుల్ షూటర్గా ఉన్నారు. ఆయనకు ఇస్తేనే జనాల్లో గుర్తింపు ఉంటుందని క్యాడర్ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇన్నేళ్లు కొడుకు కోసం కేసీఆర్ హరీష్ రావును పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అతని దగ్గరకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పిస్తారు? అందుకు కారణం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే పరోక్ష కారణమట. తాను చెప్పింది జరగాలనే పద్ధతిలో కేటీఆర్ నడుచుకుంటారని ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారట. అలాంటి వారే ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారని ప్రచారంలో ఉంది. అయితే హరీష్ రావుకు మాస్ లీడర్గా పేరుంది. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కేటీఆర్ తర్వాతనే అన్నట్టుగా ఇన్నాళ్ళు సీన్ ఉంది. మరి ఇప్పుడు హరీష్ రావు ఎంట్రీతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది పక్కన పెడితే ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేస్తుంది కేసీఆర్ అన్నది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.